హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అన్ని శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను కేఎస్ వరప్రసాద్. ఈరోజు మీకు వీడియోలో చాలామంది అపార్ట్మెంట్ కొనుక్కోవాలా, ఇండివిజువల్ హౌస్ కొనుక్కోవాలా అని కొంతమంది సందిగ్ధంలో ఉంటుంటారు. అంటే ఇది తెలియని విషయం కాదండి, కానీ నా అనుభవంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు అనేది మీకు తెలియజేద్దాం. ఇల్లు మీకు ఏమైనా ఉపయోగపడతాయని ఈ వీడియో చేస్తున్నానండి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం సొంత ఇల్లు కట్టుకుంటే దానికి వర్కర్ని చూసుకోవాలి, అతనితో మనం అగ్రిమెంట్ రాయించుకోవాలి, కాంట్రాక్ట్ ఇచ్చుకుంటే అలా కొన్ని రిస్కులు ఉంటాయని చాలా మంది అపార్ట్మెంట్లకి మొగ్గు చూపుతున్నారు. కానీ అపార్ట్మెంట్లు అనేది భవిష్యత్తుకి స్టార్టింగ్ లో తీసుకున్నప్పుడు కొన్ని 5,000 7-8 వరకు బాగానే ఉంటుందండి. తర్వాత నుంచి ఏంటంటే అపార్ట్మెంట్ రేటు అనేది కూడా తగ్గిపోతుంది. తర్వాత నిదానంగా దానికి వాల్యూ కూడా కొంత రేంజ్ వరకు 15 ఏళ్ల వరకు, ఒక 20 సంవత్సరాల వరకు హై రేంజ్ లో పెరుగుతుంది. తర్వాత గ్రాడ్యువల్ గా పాత అపార్ట్మెంట్ కింద లెక్క రేట్ తగ్గుతుంది. అదే ఇండివిజువల్ హౌస్ ఉందనుకోండి, మీరు దూరంగా కొనుక్కోండి, మీరు ఉండేదానికి ఒక 20-30 కిలోమీటర్ల అవతల కొనుక్కోండి, వచ్చిన దండగేం లేదు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చక్కగా మీకు ఇండివిజువల్ హౌస్ అనేది చక్కగా నచ్చిన విధంగా, మీ ఉన్న డబ్బుల్లో నచ్చిన విధంగా సింపుల్ గా, ఎక్కువ మనం అప్పు చేయకుండా, బ్యాంక్ లోన్లు చేయకుండా ఉన్నదాన్ని సింపుల్ గా కట్టి తర్వాత మార్చుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. లేదు బ్యాంక్ లోన్ తీసుకొని చక్కగా కట్టుకోవచ్చు. ఇవాళ కట్టడానికి ఎన్నో ఏజెన్సీలు అనేవి వచ్చినాయి. అనుభవజ్ఞుల ద్వారా, మన తెలిసిన వాళ్ళ ద్వారా కట్టేవాళ్ళు చూసుకొని దాని అగ్రిమెంట్ రాసుకొని చక్కగా కట్టుకోవచ్చు. ఇండివిజువల్ హౌస్ కి మంచి భవిష్యత్తు ఉంటుంది, అది నా అభిప్రాయం. నేను కొంతమంది నా మిత్రులు, కొంత తెలిసిన వాళ్ళ దగ్గర నేను సేకరించిన వివరాల ప్రకారం కూడా 10 మందిలో గతంలో అపార్ట్మెంట్ అంటే 5 అపార్ట్మెంట్ అనేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్ అనేది తీసుకుపోయి చాలా మంది కూడా ఈ ఇండివిజువల్ హౌస్ ఎక్కడైనా ఊర్చే వరకు వెళ్ళి మనం పాకేసుకున్నా బాధ లేదనే స్థాయికి వస్తున్నారు. ఎందుకంటే అపార్ట్మెంట్ల వలన కొన్ని ఇబ్బందులు వస్తున్నాయండి. 10 మందిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే 10 మందిలో ఐక్యత అనేది ఉండలేదు. ఒక్కో అపార్ట్మెంట్ లో 3 గ్రూపులుగా ఉంటున్నారు, ఈగోలతో బాధపడుతున్నారు. అలాగే అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ వచ్చేసరికి కట్టిన కాంట్రాక్టర్ ఎలా కడతాడో తెలియదు. మనకి చూపించేటప్పుడు అన్ని అలంకరణగా చక్కగా చూపిస్తాడు. డ్రైనేజ్ సమస్య రావచ్చు. ఇప్పుడు బాత్రూముల్లో నీరు నిలబడి గోడలు చెమ్మొస్తున్నాయి, కింద ఫ్లోర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, పై ఫ్లోర్ వాళ్ళ వలన కింద ఫ్లోర్కి, అలా అన్ని రకాల ఇబ్బందులు ఉంటున్నాయి. కొన్ని మెట్ల దగ్గర, కొన్ని ఓపెన్ ఏరియాల్లో, కంబైన్డ్ ఏరియాల్లో కొన్ని చోట పగుళ్ళు వస్తున్నాయి. పెయింట్ అనేది 3-4 సంవత్సరాలకి పెయింట్ అనేది ఉప్పిరిసిపోయినట్టుగా రాలిపోయి అపార్ట్మెంట్ పెయింట్లు పోతున్నాయి. ఇప్పుడు మన నెలవారీ మెయింటెనెన్స్ అనేది 1000 రూపాయలు మొదలుకొని స్థాయిని బట్టి, సిటీని బట్టి చాలా అపార్ట్మెంట్లు మెయింటెనెన్స్ అనేది వసూలు చేస్తున్నారు. అది వర్కర్కి ఇవ్వడానికి, మెయింటెనెన్స్ కి, కరెంట్కి, అన్నిటికీ కలిపి. అది మెయింటెనెన్స్ అనేది తప్పదు అపార్ట్మెంట్ ఉన్నప్పుడు, కంబైండ్ మీద వాడుకుంటాం కాబట్టి. ఇవాళ అపార్ట్మెంట్ వలన కలిసి వచ్చేది ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. అలాగే లోన్ విషయంగా కూడా చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు అపార్ట్మెంట్ అమ్ముకోవాలి అంటే లోన్ తీసుకొని మీరు డౌన్ పేమెంట్లు అన్ని కట్టి కష్టపడి మీరు అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చి మీరు అమ్ముకోవాలి అంటే 2 సంవత్సరాల్లో మీకు సుమారు 30 లక్షల అపార్ట్మెంట్ మీరు లోన్ తీసుకున్నారనుకోండి, మీరు దానిలో మీరు 2 లక్షల నెలకి 25,000 సుమారు మీరు కట్టాల్సి వస్తుంది. 26,000 కట్టాల్సి వస్తుంది బ్యాంక్ లోన్ ఈఎంఐ వచ్చి. ఈ 26,000 రూపాయల్లో మీకు మహా జమ అయితే 2,000, 3,000 నెలకు జమ అయ్యి 2 సంవత్సరాలు కూడా 1 లక్ష రూపాయల చిల్లర జమ అవుతుందేమో హైయెస్ట్. మీరు అమ్ముకునేసరికి, మీరు అమ్మితే రూపాయి కూడా రాదు. 2 సంవత్సరాలు మీరు ఉండి బయటికి వెళ్ళిపోవడమే. డౌన్ పేమెంట్లు కూడా వేస్ట్ అవుతాయి. అప్పుడు ఇది పెరగచ్చు, మన అవసరాన్ని బట్టి తరగచ్చు. అలా అపార్ట్మెంట్ పరిస్థితి అనేది అలా ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. అపార్ట్మెంట్ మంచిదే, కానీ 10 మంది ఉమ్మడిగా ఉండి, ఒక కుటుంబ సభ్యుల్లా ఉండి సంతోషంగా ఉంటే, ఖర్చు అయినా, కష్టమైన, నష్టమైనా అందరూ సమానంగా పంచుకుంటే అపార్ట్మెంట్ వాల్యూ అనేది పెరుగుతుంది. అపార్ట్మెంట్లు అనేది రకరకాల మనుషులు రకరకాలుగా ఉంటున్నారు, రకరకాల అభిప్రాయాలు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. అపార్ట్మెంట్ కల్చర్ అనేది మంచిదే. అపార్ట్మెంట్లు అనేది రాకపోతే విజయవాడ సిటీలో మామూలు ఇండివిజువల్ హౌసెస్ రేట్లు అనేది బీభత్సంగా పెరిగాయి. అపార్ట్మెంట్ రాబట్టే విజయవాడలో జనరల్ ఫ్లాట్స్ అనేది రేట్లు నికరంగా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది ఎస్టాబ్లిష్ అయిపోయారు విజయవాడలో, కానీ ఎక్కడైనా సరే, ఏ సిటీలో అయినా సరే, కేవలం విజయవాడ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇండివిజువల్ హౌస్ అనేది, ఉదాహరణకి నేను చెప్తాను, ఇండివిజువల్ హౌసే తీసుకున్నారు, 2 సంవత్సరాల తర్వాత అమ్మాలనుకున్నారు. అమ్మితే మీ డబ్బులు మీకు ఈజీగా వచ్చేస్తాయి. మీరు అమ్ముకోగలిగితే తెలివిగా, నైబర్స్ చేత వాళ్ళతో వీళ్ళ మీద ఆధారపడకుండా వేరున్న మాధ్యమాల్లో మీరు పెట్టుకొని చక్కగా అమ్ముకోగలిగితే మన డబ్బులు మనం రూపాయి లాభం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈవేళ అపార్ట్మెంట్ కల్చర్ లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి.
అపార్ట్మెంట్లు మట్టి రాలిపోవడం, గోడలు, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాల లోపే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అపార్ట్మెంట్ల వారు. కట్టేటప్పుడు కాంట్రాక్టర్స్ వాళ్ళంతా బాధ్యత వహించకపోవడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు లోతుగా ఆలోచించండి. లోతుగా ఆలోచించి మనం ఇల్లు తీసుకున్నామంటే మన జీవితకాల జయం. అది మన కష్టం, మన రక్తం అంతా దానిలో ఉంటుంది. ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో ఆశతో తీసుకుంటాం. అది మనం సక్సెస్ చేసుకోగలగాలి, విజయం పొందాలి. దానివల్ల మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి, మనం చేసే నిర్ణయం వల్ల మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. 1-10 సార్లు ఆలోచించి అపార్ట్మెంట్ తీసుకోవాలా, ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలా అని ఆలోచించి తీసుకోండి. లోన్లు తక్కువ వస్తాయని దూరంగా వెళ్ళిపోవాలి, దగ్గరగా ఉంటే వసతులు ఉన్నాయని కాదండి. ఏమీ అవ్వదు. దూరంగా వెళ్తే వారానికి ఒకసారి తిండిలాగిస్తే సరిపడా తెచ్చుకుంటాం, ఇంట్లో కూర్చొని తింటాం. డైలీ మన భార్య భర్త వెళ్ళి ఉద్యోగం చేసి వస్తారు. దూరంగా ఉంటే. దగ్గరగా ఉంటే ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాం, దగ్గరే ఉండి ఎప్పటికీ తెచ్చుకోవచ్చులని ఉంటాం, ఆ ధీమాలో ఉంటాం. అంతకంటే ఏం లేదు. ఈవేళ బ్లింకిట్లు అన్ని ఏరియాల్లో ఉన్నాయండి, అన్ని చోట్లకి వస్తున్నాయి. ఊరి చివర కూడా డీమార్ట్లు అని పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు. కాబట్టి అన్నీ అభివృద్ధి అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మేము మరిన్ని వీడియో చేయడం కోసం. థ్యాంక్ యూ.